హలో డియర్ ఫ్రెండ్స్. మరి తెలుగు మెథడాలజీలో వర్ణోత్పత్తి స్థానాలు మరియు వాదాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. మనం చూద్దాం. వర్ణోత్పత్తి స్థానాల్లో భాగంగా కంటియాలు, కంటియాల్లోకి వచ్చేవి ఆ మరియు ఆ, కా, క, గా, గ, అలాగే అనునాసికాలకు సంబంధించింది, అలాగే హా అనేది వస్తుంది. తాళవ్యాలకి సంబంధించింది ఈ, ఈ, చ, చ, జ, జ, యా, స. మూర్ధన్యం వచ్చేసి అరు, అరు, టాటా, డాడ్డా, లా, ష. దంత్యం అయితే ఈ రెండు ఉంటాయి, అలాగే తాత దద్ద లాస. ఓషం ఊ, ఊ, పాప, బాబా. సో ఇవి ఇలాగా మనకి కంట్యాలు ఒక ఆర్డర్లో రాసుకుంటే కంట్య తాళవ్యాలు మూర్ధన్యాలు ఆర్డర్లో అయితే ఆ ఈ వస్తాయి. ఇక్కడ మళ్ళీ బ్రేక్ వచ్చి ఊ అనేది ఓషన్లోకి వస్తుంది. ఇవి వచ్చేసి కవర్గం చవర్గాలు మాత్రం వరుసకు వచ్చేస్తాయి అనమాట. ఈ ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది అలాగే యా, ష, లా, ష, లా, ష. సో ఇది కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కంఠ తాళవ్యాల్లోకి మనకి ఏ ఐ వస్తుంది. కంఠ్యోష్టంలోకి ఓ ఔ వస్తుంది. అనునాసికం అయితే మనకి ఇన్య, ఇని, అన, నా, మా అండ్ సున్నా వస్తుంది అనమాట. నెక్స్ట్ తాడితంలోకి రా వస్తుంది. దంత్యోష్టంలోకి వా వస్తుంది అనమాట. నెక్స్ట్ వివృతాలు సంవృతాలు చూసినట్లయితే ఆ మాత్రమే వివృతాల్లోకి వస్తాయి. మిగతా అన్నీ కూడా మనం చూసినట్లయితే సంవృతంలోకి వచ్చేవి ఈ ఊ, ఊ, అరు, అరు. ఇక్కడ వివృతంలోకి ఆ మాత్రమే వివృతం. ఈసత్ సంవృతంలోకి వచ్చేవి ఏ ఓ. పూర్వస్వరం ఆ మరియు ఈ అరు, అరు, ఏ. ఉత్తర స్వరం ఆ ఊ, ఓ. ఈ ఫార్మేట్ ఒకసారి మైండ్లో అలాగ కనుక మనం చూసినట్లయితే మనం ఈ యొక్క బిట్స్, దీని నుంచి వచ్చే బిట్స్ అనేది మనం మిస్ అవ్వం. ఉస్మాలంటే ష, ష, ష ఊది పలుకుతాం కదా. అంతస్తాలు అంటే పైన అంగిల్ని తాగి పలికేవి యా, రా, లా, వా. అనునాసికాలంటే ముక్కు సహాయంతో పలికేవి ఇన్యా, ఇని, అన, నా, మా. పరుషాలంటే కచ్చట దబ, సరళాలు గజర దబ. నెక్స్ట్ కాటు మా వర్గం వరకు ఉన్నవి స్పర్శాలు. పరుషాలు సరళాలు కానివి స్థిరాలు అవుతాయి. అల్ప ప్రాణాక్షరాలు అంటే ఒత్తులు లేనివి. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తులు ఉన్నవి అనమాట. శ్వాసాలు వచ్చేసి మనకి కాక, చాచ, టాటా, దాద, పాప ఓన్లీ ఇవే శ్వాసాలు. అలాగే ఈ చా పైన బ్రౌన్ సిపి బ్రౌన్ గారు చేసిన ఈ చా మీద ఒత్తుంటుంది కదా అది. నాదాలు వచ్చేసి గా, గా, ఇన్య, చాచా, ఇని, జాజా, ఇని, టాటాన, తాతాన, బాబ్బా, మానేవి ఇవి శ్వాసలు. ఇవి మెయిన్. ఇది మనం మైండ్లో అలా ఉంటే కనుక మనకి ఇక్కడ నుంచి ఏ బిట్ ఇచ్చినా కూడా మనం ఈజీగా రాయగలము. నెక్స్ట్ వాదాలు కూడా చాలా ఇంపార్టెంట్. వాదాల్లో మనకి భగవద్దత్త వాదం ప్రతిపాదించింది స్వీడన్ భాషావేత్త అనమాట. నెక్స్ట్ స్వభావవాదం పైథాగరస్ అండ్ ప్లేటో. సాంకేతికవాదం డెమిట్రియస్ అండ్ అరిస్టాటిల్. పూపు లేదా టచ్ వాదం కొండింగల్. నెక్స్ట్ యోహ్యోవాదం నోయిర్. డింగ్ డాంగ్ వాదం మ్యాక్స్ ముల్లర్. డార్విన్ వంటి వాళ్ళు ఇది కొన్ని శారీరక విషయాల వల్లనే ఏర్పడతాయని చెప్పడం జరిగింది. మౌఖిక అభినయవాదము సహజ పరిణామవాదం వచ్చేసి మనకి డార్విన్ గారు ప్రతిపాదించడం జరుగుతుంది. ధాతువాదం వచ్చేసి హెస్కాచార్యుడు. సంపాదనవాదం వచ్చేసి స్కిన్నర్. స్వతः సిద్ధవాదం వచ్చేసి చామ్స్కీ.